Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to Daily Vlogs. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5:45కే లేచాను. ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ హాట్ వాటర్తో డేని స్టార్ట్ చేద్దాము అని చెప్పి హాట్ వాటర్ పెట్టుకొని తాగుతున్నాను. లైక్ ఎర్లీ మార్నింగ్స్ త్వరగా లేచిన తర్వాత కొంచెం టైం అంటూ దొరుకుతుంది కదా మనకి. మామూలుగా మనము ఎర్లీ మార్నింగ్స్ లేచినప్పుడు కొంచెం లేట్గా లేచినప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొంచెం మీ టైం అనేది మనకు దొరుకుతుందన్నమాట. లేదా మనం కొంచెం ఎర్లీగా లేకుండా కొంచెం లేట్గా లేసామంటే లేచినప్పటి నుండి ఉరుకులు పరుగుల మీద పనులైతే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంతా హడావిడిగా అయిపోతూ ఉంటుంది. అండ్ మనకి కూడా కొంచెం స్ట్రెయిన్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా కాకుండా మనం లేచేదానికంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు లేచామనుకోండి, మనకు కొంచెం మీ టైం అనేది దొరుకుతుంది. మన టైంని మనము కొంచెం ప్రశాంతంగా స్టార్ట్ చేసి మన డేని తర్వాత పనులు మనము నిదానంగా చూసుకోవచ్చు. అండ్ మన బ్రెయిన్కి కూడా కొంచెం టైం గ్యాప్ ఇస్తే మంచిగా యాక్టివేట్ అవుతుంది కదా, మంచిగా పనులు చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంకా నేను లేచిన తర్వాత హాట్ వాటర్ పెట్టుకుని హాట్ వాటర్ డ్రింక్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత కొద్దిసేపు అలా మొబైల్ చూసి ఇంకా డైలీ వర్క్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మనం లేచిన తర్వాత విండోస్ అన్నీ ఓపెన్ చేసేసి డోర్స్ అంతా ఓపెన్ చేసుకుంటే ఫ్రెష్ ఎయిర్ అనేది మన ఇంట్లోకి వచ్చి లైక్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా ఏంటి హెల్మెట్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని కొంచెం డీమార్ట్ వరకు వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాము. ఇంకా డీమార్ట్ వెళ్ళాలి. ఇవాళ సాటర్డే అనమాట. సాటర్డే కాబట్టి మేమున్న ఏరియాలో సంత జరుగుతుంది మాకు. సో చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫుల్ ఇవాళ కొంచెం తక్కువగానే ఉంది. లైక్ ఇటు సైడ్ జరగదు, అటువైపు ఉంటుందన్నమాట. సో మేము ఇటువైపు వెళ్తున్నాం కాబట్టి మీకు అంతగా చూపించలేకపోతున్నాను. మేమున్న దగ్గర నుండి డీమార్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో ఇంకా వెళ్తూ ఉన్నాము. డీమార్ట్కి అయితే వచ్చేసాము. చాలామంది లైక్ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం చూశాను డీమార్ట్లో, బట్ నేను ఎప్పుడు షూట్ చేయలేదు. ఈసారి షూట్ చేద్దాము అని చెప్పి కెమెరా ఆన్ చేసుకొని మరీ వెళ్ళాను. బట్ అక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళు వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. అంటే నేను చాలా వీడియోస్ లైక్ యూట్యూబ్లో షార్ట్స్ ఇట్లా చాలా చూశాను. అండ్ నార్మల్గా కూడా చూశాను కొన్ని వీడియోస్. బట్ ఇక్కడ నాట్ అలౌడ్ అనేసరికి ఓకే అని చెప్పేసి ఇంకా వదిలేశాను. ఇదేదో కొంచెం ఇట్లా యాంగిల్లో పెట్టి తీశాను. ఇంకా ఎందుకులే వద్దు అని చెప్పేసి ఇంకా డీమార్ట్లో ఉండి కొంచెం తీసుకోవాల్సినవి కొన్ని తీసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా ఇవాళ డీమార్ట్కి వెళ్ళాం కదా. సో ఇంకా పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ అవి తీసుకున్నాము. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్దాము, కాసేపు టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము. సో వెళ్తే ఇంకా ఫుల్ ఆడుకుంటూ ఉన్నారు. కాసేపు అలా క్రికెట్ ఆడుకున్నారు విన్ను ఇంకా మా బావ కొడుకు ఆయుషు. ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇంకా మా పెద్దక్క ఇలా చేతులు కట్టుకొని చెప్తూ ఉంది. వాళ్ళ బాబాయి అవుట్ అయ్యాడని చెప్తూ ఉంది ఇక్కడ.
ఎందుకు చాక్లెట్ తింటున్నావు, ఫుల్ కాఫ్ అండ్ కోల్డ్ వస్తుంది అంటే మీరే కదా తెచ్చింది అని మా వైపు చూపిస్తుంది. అంటే మిస్టేక్ మాదా అంటే మళ్ళీ కాదు కాదు అంటుంది. నాకు ఇవ్వ చాక్లెట్ అంటే ఇవ్వను అని చెప్పి వాళ్ళ అక్కకే తినిపిస్తుంది. వాళ్ళ అక్కకే ఇస్తుందంట, నాకు ఇవ్వదంట. ఇంకా అక్కడ కనిపిస్తున్నాడు కదా బాలెస్, తను ఐషు, తను పెద్దోడు. దాని తర్వాత ఈ పాప మెర్సీ, తను సెకండ్. ఇంకా ఈ బుడ్డిది జియా అనమాట. ఇంకా కాసేపు అక్కడ ఉండేసి వాళ్ళతో ఆడుకొని మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇంకా ఇది వచ్చేసి మా బావ వాళ్ళ ఇంటి దగ్గర కనిపించింది. ఇంకా మనకు ఇట్లా ఫర్ ఫ్రెండ్స్ కనిపిస్తే చాలు కదా, ఇంకా వాటిని పిలవకుండా అస్సలు ఉండలేను నేను. ఇంకా వెళ్ళి దాన్ని పిలిస్తే అది వచ్చి ఇలా జంప్ చేస్తూ ఇంకా ఆడుకుంటుంది, నా వెనకాలకే వస్తుంది. ఇంకా ఇక్కడేమో మా జియా పార్క్ ఉంది చూపిస్తాను రా అని చెప్పి చూపిస్తూ తీసుకెళ్తుంది. నాకు తెలుసు లైక్ నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను కదా, మీ అందరికీ పార్క్ చూపించాలి అని చెప్పి వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్తూ ఉంది. సో తను కూడా పప్పితో ఆడుకోవాలని చూస్తుంది, కానీ మెర్సీ చాలా భయం పెట్టేస్తుంది కాబట్టి ఆగిపోతుంది. అందుకు అక్కడ నుండే లైక్ కొరియన్ హార్ట్ షేప్ ఇస్తూ ఉంది డాగీకి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసి ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే కొంచెమైనా నచ్చి ఉంటుంది కదా, సో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. Thank you for watching and thank you for your time.